గీ కాలంలో భార్య అంటే ప్రేమ ఉండొచ్చు గాని గింతగానం ప్రేమ ఉందంటే నమ్మబుద్దైతలే గాని ఈడియో చూస్తే నేను చెప్పేది నమ్మాలే కంతే. తాజ్ మహల్ లాంటి ఇల్లు కట్టి భార్య గిఫ్ట్ ఇచ్చిండుల్లా ఆ అన్న ఓళ్ళు ఆ ఇల్లు కాదేందో చూపిత్త పార్రి. ఇగో ఈడ కనిపిస్తున్న అన్న పేరు ఆనంద్ ప్రకాష్ చౌక్సీ. బిజినెస్ చేస్తున్నాడు గీ అన్న. అన్నకి భార్య, ఇద్దరు పొలగాన్లు ఉన్నారు. అన్న భార్య డాక్టర్ అమ్మ. గాని ఇప్పుడు ఇద్దరు చేసేడి పని మానేసి ఈ స్కూల్ పెట్టుకొని నడుపుతున్నారు. ఇక అన్న అతని భార్య కోసం సేమ్ తాజ్ మహల్ లెక్క ఉండే ఇల్లుని కట్టించిండు. తాజ్ మహల్ ఎట్లుంటదో అట్లనే మార్పులతోటి చూడతందుకు రెండు కండ్లు జాలవన్నట్టు కట్టించిండుల్లా. బయటికెళ్ళే చూస్తే తెల్లగా తాజ్ మహల్ ని చూసినట్టే ఉన్నది కదా. ఓ పాలి ఇంట్లోకి కూడా పోయి చూద్దాం పారి. ఓ లవ్వో ఎంత మంచిగున్నది. తెల్లగా చూస్తుంటే స్వర్గంలోకి వచ్చినట్టుందుల్లా. కింద చూసిర్రా మార్బుల్ మీద బర్రె బొమ్మ ఎంత మంచిగా కానొస్తున్నది. బర్రె బొమ్మ ఎందుకు పెట్టిర్రంటే మొదుగాల వాళ్ళ జీవితం పాల వ్యాపారంతో స్టార్ట్ అయింది. అందుకేనుల్లా. ఇక మెట్ల మీద డిజైను లవ్ చక్కగున్నదిలే. అట్లనే పెద్ద హాలు, పూజ చేసుకునే తందుకు పూజ రూము, పుస్తకాల రూము, ఇట్లా ఇంట్లో అన్ని సౌలతులు పెట్టుకున్నారుల్లా. ఇక ఇదంతా చూసిర్రు కదా, పైకి కూడా పోయి ఓపాలు చూద్దాం. ఇక ఈడ అన్నిటికంటే ఈ స్పెషల్ ఏం కానొస్తుందంటే ఇంటి మీద ఉండేటి డోమ్. గదే పైన తాజ్ మహల్ లెక్క ఉంది కదా గిది. దీన్ని కట్టేటందుకు మస్తు టైం పట్టిందట. ఇక ఈడికెళ్ళే వాళ్ళ స్కూల్ మంచిగా గానొస్తుంది. ఓపాలు చూడుర్రి. ఇక అన్న ఏమంటాడంటే తాజ్ మహల్ ప్రేమకు చిహ్నం, అందుకే తాజ్ మహల్ లాంటి ఇంటిని కట్టి నా భార్య గిఫ్ట్ ఇచ్చిన అని చెప్తున్నాడుల్లా.